ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. ఇక్కడ అతడు అంటే యోహాను భక్తుడు, యేసు ప్రభువారి శిష్యుడు, దాసుడు, అపోస్తలుడు. పద్మాసు ద్వీపమున ప్రవాసిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. దర్శించినప్పుడు దేవుడు తనకు ఏదైతే బయలుపరుస్తూ వచ్చాడో అదంతా తను సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను భక్తుడు చాలా ప్రత్యేకమైన వాడు అని చెప్పాలా. యేసుక్రీస్తు ప్రభువారి రొమ్మున ఆనుకున్నవాడు, 12 మంది అపొస్తలుల్లో ఒకడుగా ఉన్నవాడు. అలాగన ప్రకటన గ్రంథమే కాకుండా యోహాను సువార్త 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాసినవాడు. సరే, ఇక్కడ 2వ వచనంలో అతడు దేవుని వాక్యమును గూర్చియు అంటే యోహాను అని చెప్పేసి బైబిల్లో 4 సార్లు ఆయన పేరు తెలుగు బైబిల్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, 1వ అధ్యాయము 4వ వచనంలో, 1వ అధ్యాయము 9వ వచనంలో, 22వ అధ్యాయము 8వ వచనంలో ఈ 4 సార్లు యోహాను అనే మాట మనం చూస్తాము. అయితే కింగ్ జేమ్స్ వర్షన్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా యోహాను పేరు జాన్ అని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మహిమ కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు. ఆదికాండము నుంచి మలాకి వరకు యేసు ప్రభువారు వాక్యముగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఉదాహరణకి హెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా వాక్కు అనే మాట మనం చూస్తాం. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో అదే మాట మనం చూస్తాం. ఏంటి? మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. కాబట్టి పాత నిబంధన కాలం అంతట్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఆయా సందర్భంలో 1వ సమూయేలు 3వ అధ్యాయం 18వ వచనంలో హోఫ్నీ, ఫినియాస్ వారు దేవునికి దుఃఖకరంగా ఉంటూ వచ్చారు, దేవుని ఎరగలేనటువంటి వారుగా ఉంటూ వచ్చారు. ఆ కారణం చేత వారి అంతమును గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. ఆ విషయము ఏలికి ఉదయాన బయలుపరుస్తూ వచ్చాడు. అలా దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రాబోతున్నాడు అనే సంగతిని బయలుపరుస్తూ వచ్చాడు. నెబుకద్నెజర్ రాజు కల పడింది. ఆ కళ భావం మర్చిపోతూ వచ్చాడు. అయితే దానియేలు తన స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది బయలుపరుస్తూ వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా సొదొమ గొమొర్రా నాశనముల గురించి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనంలో ఆ రకంగా దేవుడు వాక్యమై ఉండి ఆయా సందర్భంలో తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా దర్శిస్తూ వచ్చాడు. అలాగన పాత నిబంధనలో వాక్యముగా ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలో శరీరధారిగా రక్త మాంసములతో భూలోకానికి దిగి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 14వ వచనం నుండి తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారుగా ఉన్నందున తాను కూడా రక్త మాంసములో పాలివాడైనాడు. శరీరధారిగా రోమాపత్రిక 1:4 ప్రకారంగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా, దావీదు వంశమును బట్టి మనిషి కుమారుడిగా, దైవమానుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే సంపూర్ణ ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత బయలుపరచబడలేదు.
పాత నిబంధనలో వాక్యమై ఉన్నాడు. క్రొత్త నిబంధనలో శరీరం దాల్చుకొని దైవమానవుడిగా వచ్చాడు. అయితే ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఎలాగుంటాడో అనే సంగతి చక్కగా యోహాను భక్తునికి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. 1వ అధ్యాయంలో ఎంతో అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల, కనులు, అలాగన ఆయన ముఖము, ఆయన మాట, ఆయన వస్త్రధరణ, ఆయన పాదములు, ఇలాగన మనం చూస్తాం. సంపూర్ణమైన ప్రత్యక్షత దేవుడు యోహాను భక్తునికి దయచేస్తూ వచ్చాడు. అలాగన యోహాను భక్తుడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యమును గురించి తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు ఎలాగున్నాడు అని సంగతి 1వ అధ్యాయములో యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. 2-3 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘములో ఎలాగున్నాడో సాక్ష్యం ఇచ్చాడు. 4-5 అధ్యాయంలో పరలోకంలో యేసు ప్రభు ఎలాగున్నాడో సాక్ష్యం ఇచ్చాడు. 6-19 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎలా తీర్పు తీరుస్తున్నాడో సాక్ష్యం ఇచ్చాడు. అలాగన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నాడో సాక్ష్యమిస్తూ వచ్చాడు. మొదటి 3 వచనాలు, తర్వాత వచనాల్లో 4-15 వచనాల్లో యేసు ప్రభువారు సింహాసనం, ధవళ సింహాసనం మీద కూర్చొని ప్రపంచ ప్రజలకు ఎలా తీర్పు తీరుస్తున్నాడో సాక్ష్యం ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నూతన ఆకాశము నూతన భూమిలో ఎలాగున్నారో సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అందుకే 2వ వచనంలో చాలా అద్భుతంగా చక్కగా దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యమును గూర్చి తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఈ సాక్ష్యము సత్యమైన సాక్ష్యం. కాబట్టి ఇది నేర్చుకోవటం బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి రాబోతున్న దేవుడు, నీ కొరకు సిద్ధపరిచి స్వాస్థ్యము, వీటన్నిటిని బట్టి మనం ప్రభు కొరకు జీవించవలసిన వారంగా, జీవితాన్ని సరిచేసుకోవలసిన వారిగా ఉంటున్నాం.